హాయ్. సో రీసెంట్గా జానీ మాస్టర్ది చాలా ఇష్యూ అవుతుంది కదా, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఎవరిది తప్ప? బేసిక్గా అమ్మాయి తప్పు అనుకుంటున్నాను. ఎందుకంటే సో జానీ మాస్టర్ లైంగిక వేధింపులు అనేవి ఒక 4-5 ఇయర్స్ అట్లా బ్యాక్ ఏమో చేసినట్టున్నాడు. సో ఆమెకు అంతగానో నచ్చకపోతే ఆమె అప్పుడే కంప్లైంట్ చేయాల్సిందే. సో అంత లాగ్ అయిన తర్వాత కంప్లైంట్ చేయడం అనేది అది చాలా బ్యాడ్. సో అంటే అతను ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచే వేధింపులు అనేవి స్టార్ట్ అయినాయి అని అప్పుడే ఇవ్వాలి కదా మరి కంప్లైంట్. ఇంత లేట్గా ఎందుకు ఇచ్చింది? అంటే అప్పుడు తెలియని వయసు ఉండొచ్చు అతనికి. అంటే ఇప్పుడు అంత పెద్దగా అయిందా? చెప్పండి. ఇప్పుడు అంత పెద్దగా అయింది ఏమన్నా? అంటే ఒక కొరియోగ్రాఫర్ అంత ఒక మంచి కొరియోగ్రాఫర్ అయ్యి ఉండి ఒక మైనర్ బాలిక పై అలా చేయడం తప్పు కదా. ఆయనకి ఏంటంటే జానీ మాస్టర్ ఈజ్ ద వండర్ఫుల్ టాలెంటెడ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఓకే, హీఈస్ రియల్లీ వండర్ఫుల్ కొరియోగ్రాఫర్. చాలా పెద్ద వాళ్ళకి ఎంతో అని హెల్ప్ చేసిండు. ప్లస్ ఏంటంటే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమాని. సో మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర సన్నిహితు. సో ఆయన మీద అట్లాంటి రూమర్ జరగడం, దిస్ ఇస్ వెరీ రూమర్. దట్స్ రూమర్స్ అంటే అతనే ఒప్పుకున్నాడు కదా నేను నేరం చేశానని. జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు కదా మీరు కంప్లైంట్ ఇచ్చిన పాయింట్స్ని బట్టి. ఎప్పుడు ఒప్పుకున్నాడు? చాలా రోజులైందా? మరి దానికి ఏమంటారు? సో నాకే తెలిసింది అయితే ఒప్పుకోలేదు ఖచ్చితంగా. అంటే ఒప్పుకున్నారు, జైలుకి కూడా వెళ్ళాడు. లేదు 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 నిజంగా చెప్పాలంటే ఆయన చాలా వండర్ఫుల్ టాలెంటెడ్ మేడం. ఈజ్ అ పక్కా ప్యూర్ కమర్షియల్ టాలెంటెడ్. అంటే అమ్మాయిదే తప్పు అంటారా? అమ్మాయి తప్పు, 100% అమ్మాయి తప్పు. వాళ్ళని ఎవరు కేసు పెట్టారు కదా, అన్ని పాయింట్స్ పైన కేసు అయితే పెట్టారు కదా. వాళ్ళు పెట్టిల్లో అంటేనే ఆయన ఎదుగుదల ఇంకా తట్టుకోలేకపోతారు అంతే. ఆమెకి ఏమొస్తుంది ఎదుగుదల చేస్తే? ఎదుగుదల చూసి ఆమెకి ఏమొస్తుంది అంటే ఆమె పక్కకున్న వాళ్ళని చెప్పవచ్చు. అంటే ఆమె వెనకాల ఎవరైనా ఉంటారనేసి అనుకుంటున్నారు. ఉంటారు, పక్కా ఉన్నారు కాబట్టి చేయించారు. కానీ జానీ మాస్టర్ ఈజ్ ద వండర్ఫుల్ కొరియోగ్రాఫర్. మాకు ఫేవరెట్ కొరియోగ్రాఫర్ అయినా. సో అంటే రీసెంట్గా లావణ్య రాజ్ తరుణ్ది కూడా ఇలాంటి కేసు అయింది. నాకు తెలియదు కానీ జానీ మాస్టర్ అయితే విన్నా. జానీ మాస్టర్ ద ఆల్వేస్ సూపర్ మెంటాలిటీ, సూపర్ టాలెంటెడ్ పర్సన్. వాళ్ళ వైఫ్ కూడా ముస్లింలకు మారిపోతే పెళ్లి చేస్తా అనేసి చెప్పిందంట కదా. నేనైతే అంతటి వార్త అక్కడ దాకా నేను పోలేదు. కానీ నాకు తెలిసి ఒక రూమర్ అయితే తెలిసింది ఇదే అని. బట్ అది కరెక్ట్ కాదు, ఫేక్ అది. అంటే ఆయన చేసిండంటే మాత్రం అది ఒప్పుకోను. అండ్ ఒకవేళ ఆయన చేసిండు అంటే నిర్ధారంగా ఒప్పుకుంటే అది మనం రుజువు చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ చూడడం నడిపిస్తాను అంతే. అతనంతలో అతను ఒప్పుకున్న శిక్ష పడొద్దు అంటారా? అంటే నేను అదే తప్పు చేస్తే శిక్ష అనుభవించవచ్చు. బట్ నేను చేయని తప్పుకు శిక్ష అనుభవించడం నాట్ కరెక్ట్. హాయ్. సో రీసెంట్గా జానీ మాస్టర్ది చాలా ఇష్యూ అవుతుంది కదా, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఎవరిది తప్ప? బేసిక్గా అమ్మాయి తప్పు అనుకుంటున్నాను. ఎందుకంటే సో జానీ మాస్టర్ లైంగిక వేధింపులు అనేవి ఒక 4-5 ఇయర్స్ అట్లా బ్యాక్ ఏమో చేసినట్టున్నాడు. సో ఆమెకు అంతగానో నచ్చకపోతే ఆమె అప్పుడే కంప్లైంట్ చేయాల్సిందే. సో అంత లాగ్ అయిన తర్వాత కంప్లైంట్ చేయడం అనేది అది చాలా బ్యాడ్. సో అంటే అతను ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచే వేధింపులు అనేవి స్టార్ట్ అయినాయి అని. అప్పుడే ఇవ్వాలి కదా మరి కంప్లైంట్. ఇంత లేట్గా ఎందుకు ఇచ్చింది? అంటే అప్పుడు తెలియని వయసు ఉండొచ్చు అతనికి. అంటే ఇప్పుడు అంత పెద్దగా అయిందా? చెప్పండి. ఇప్పుడు అంత పెద్దగా అయింది ఏమన్నా? అంటే ఒక కొరియోగ్రాఫర్ అంత ఒక మంచి కొరియోగ్రాఫర్ అయ్యి ఉండి ఒక మైనర్ బాలిక పై అలా చేయడం తప్పు కదా. ఆయనకి ఏంటంటే జానీ మాస్టర్ ఈజ్ ద వండర్ఫుల్ టాలెంటెడ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఓకే, హీఈస్ రియల్లీ వండర్ఫుల్ కొరియోగ్రాఫర్. చాలా పెద్ద వాళ్ళకి ఎంతో అని హెల్ప్ చేసిండు. ప్లస్ ఏంటంటే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమాని. సో మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర సన్నిహితు. సో ఆయన మీద అట్లాంటి రూమర్ జరగడం, దిస్ ఇస్ వెరీ రూమర్. దట్స్ రూమర్స్ అంటే అతనే ఒప్పుకున్నాడు కదా నేను నేరం చేశానని. జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు కదా మీరు కంప్లైంట్ ఇచ్చిన పాయింట్స్ని బట్టి. ఎప్పుడు ఒప్పుకున్నాడు? చాలా రోజులైందా? మరి దానికి ఏమంటారు? సో నాకే తెలిసింది అయితే ఒప్పుకోలేదు ఖచ్చితంగా. అంటే ఒప్పుకున్నారు, జైలుకి కూడా వెళ్ళాడు. లేదు 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 నిజంగా చెప్పాలంటే ఆయన చాలా వండర్ఫుల్ టాలెంటెడ్ మేడం. ఈజ్ అ పక్కా ప్యూర్ కమర్షియల్ టాలెంటెడ్. అంటే అమ్మాయిదే తప్పు అంటారా? అమ్మాయి తప్పు, 100% అమ్మాయి తప్పు. వాళ్ళని ఎవరు కేసు పెట్టారు కదా, అన్ని పాయింట్స్ పైన కేసు అయితే పెట్టారు కదా. వాళ్ళు పెట్టిల్లో అంటేనే ఆయన ఎదుగుదల ఇంకా తట్టుకోలేకపోతారు అంతే. ఆమెకి ఏమొస్తుంది ఎదుగుదల చేస్తే? ఎదుగుదల చూసి ఆమెకి ఏమొస్తుంది అంటే ఆమె పక్కకున్న వాళ్ళని చెప్పవచ్చు. అంటే ఆమె వెనకాల ఎవరైనా ఉంటారనేసి అనుకుంటున్నారు. ఉంటారు, పక్కా ఉన్నారు కాబట్టి చేయించారు. కానీ జానీ మాస్టర్ ఈజ్ ద వండర్ఫుల్ కొరియోగ్రాఫర్. మాకు ఫేవరెట్ కొరియోగ్రాఫర్ అయినా. సో అంటే రీసెంట్గా లావణ్య రాజ్ తరుణ్ది కూడా ఇలాంటి కేసు అయింది. నాకు తెలియదు కానీ జానీ మాస్టర్ అయితే విన్నా. జానీ మాస్టర్ ద ఆల్వేస్ సూపర్ మెంటాలిటీ, సూపర్ టాలెంటెడ్ పర్సన్. వాళ్ళ వైఫ్ కూడా ముస్లింలకు మారిపోతే పెళ్లి చేస్తా అనేసి చెప్పిందంట కదా. నేనైతే అంతటి వార్త అక్కడ దాకా నేను పోలేదు. కానీ నాకు తెలిసి ఒక రూమర్ అయితే తెలిసింది ఇదే అని. బట్ అది కరెక్ట్ కాదు,
ఫేక్ అది. అంటే ఆయన చేసిండంటే మాత్రం అది ఒప్పుకోను. అండ్ ఒకవేళ ఆయన చేసిండు అంటే నిర్ధారంగా ఒప్పుకుంటే అది మనం రుజువు చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ చూడడం నడిపిస్తాను అంతే. అతనంతలో అతను ఒప్పుకున్న శిక్ష పడొద్దు అంటారా? అంటే నేను అదే తప్పు చేస్తే శిక్ష అనుభవించవచ్చు, బట్ చేయని తప్పుకు శిక్ష అనుభవించడం నాట్ కరెక్ట్.